లాస్ట్ కూడా చూడలేదు. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి బబ్బు మీద. చనిపోయి ఆఖరి వరకు వాడికి ఏమవుతుందని టెన్షన్ తోనే చచ్చిపోయాడు. ఆల్రెడీ చిన్న ఏసులోనే ఇంటి బాధ్యత మొత్తం వాడి మీద ఎత్తామని ఇప్పటికీ బాధపడుతున్నాం. నా హెల్త్ బాగోదు. 21 మొత్తం ఆయనకి మెలకూరాలి. 22న బబ్బుని పిలిచి మాట్లాడిపించాము. మార్నింగ్ కళ్ళు ఇట్లా గుడ్లు కదుపుతున్నాడు, అంతే తెరవలేకపోతున్నాడు. మధ్యాహ్నం తెరిచిండు, కాలు చేయి ఆడిస్తున్నాడు. నేను వెళ్ళి పొద్దున్న నీ కొడుకు అంత పిలిచిండు కదా, అంత టెన్షన్ పడ కనీసం వాడు వచ్చినప్పుడు ఒక కన్నైనా తెరిచి చూడలేవని అనగానే మళ్ళీ ఏమైంది, ఒకసారి పల్స్ రేట్, హార్ట్ బీట్ అన్ని ఒకసారి అయిపోయినాయి. నేను ఒకసారి గట్టిగా పిలంగానే వాళ్ళందరూ వచ్చి చెక్ చేస్తే నా కళ్ళ ముంగటే గట్టి గుద్దినారు. మళ్ళీ సిపిఆర్ చేసి హార్ట్ సిపిఆర్ చేసి వెంటిలేషన్ పెట్టారు. నా ముంగటే హార్ట్ అయిపోయింది. అంటే అంకుల్ మాతో కూడా చాలా మాట్లాడుకున్నాం అంటే మాతో కూడా చాలా ప్రేమగా ఉండే అంకుల్. మేము కూడా లాస్ట్ చూడలేదన్న బాధ మాకుంది కనుకొని వేరే సిచ్యువేషన్ వల్ల